హాయ్ అండి, వెల్కమ్ టు కుక్ టు ఈజీ. ఈరోజు మనం చూడబోతున్న రెసిపీ మామిడికాయ అన్నం అండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. సేమ్ టైంలో చాలా టేస్టీగా కూడా ఉంటుంది. రండి, ఈ మామిడికాయ అన్నం చేయడానికి ఏమేమి కావాలి, ప్రాసెస్ ఏంటి అనేది చూసేస్తాం. అడుగు మందంగా ఉన్న ఒక కడాయిని పొయ్యిలో పెట్టి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి. ఆయిల్ అనేది బాగా వేడి అవ్వాలి. ఆయిల్ వేడి అయిన తర్వాత అండి 1 టీ స్పూన్ అంతా మినపప్పు వేస్తున్నా. అలానే 1 టీ స్పూన్ అంతా ఆవాలు వేయండి. మనం వేసిన ఆవాలు మినపప్పు 2 బాగా ఫ్రై అవ్వాలండి. మనం వేసిన ఆవాలు అలానే మినపప్పు 2 బాగా ఫ్రై అయిన తర్వాత 10 జీడిపప్పుని ఇలా చిన్నగా నేను కట్ చేసి తీసుకున్నానండి. దాన్ని కూడా ఆయిల్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. మనం వేసిన ఈ జీడిపప్పు అనేది కొద్దిగా రంగు మారుతున్న సమయంలో ఈ మామిడికాయ అన్నంకు కారంకు తగ్గినట్టు 6 నుంచి 7 మిరపకాయ వేయాలండి. దీంతోపాటు కరివేపాకు కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ అంతా పసుపు పొడి వేయాలండి. వేసి దాన్ని కూడా ఆయిల్లో ఒక్కసారి ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మనం కావాల్సిన అన్ని సామాన్ని ఆయిల్లో ఫ్రై చేసుకున్నామండి. ఇప్పుడు ఈ సమయంలో ఒక మీడియం సైజు మామిడికాయని ఇలా తురిమి తీసుకున్నాము. ఆ మామిడికాయ తురుములు కూడా ఈ ఆయిల్లో వేసి మనం ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా మనం ఈ మామిడికాయ తురుముల్ని ఆయిల్లో ఫ్రై చేస్తున్న వల్ల 2 బెనిఫిట్స్ అండి. మనకు ఈ మామిడికాయ అనేది బాగా ఫ్రై అవుతుంది. సేమ్ టైంలో మనం వేసిన మసాలా అనేది ఈ మామిడికాయకి పట్టేసి అన్నంలో కలుపుతున్నప్పుడు టేస్ట్ అనేది భలే ఉంటుందండి. ఇప్పుడు ఈ స్టేజ్లో సాల్ట్ సరిపడే వేసుకొని మీరు మిక్స్ చేసుకోండి. కావాలంటే అన్నం కలిపిన తర్వాత మనం సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చండి. ఈ విధంగా మనం ఫ్రై చేయాలండి. ఇలా మనం ఒక 10 to 15 సెకండ్స్ సిమ్లో పెట్టేసి ఫ్రై చేసామంటే మనకు మామిడికాయ అనేది బాగా ఫ్రై అయ్యి మసాలాతో మనకు ఫ్రై అయ్యి ఈ విధంగా మనకు దొరుకుతుందండి. ఇప్పుడు ఈ స్టేజ్లో 2.5 కప్పు అన్నంని మనం ఈ మామిడికాయ తురుములతో వేసి పొయ్యిని సిమ్లో పెట్టేసి ఒక్కసారి కలిపిన తర్వాత పొయ్యిని ఆఫ్ చేసేయాలండి. ఈ విధంగా మనం చేస్తున్నప్పుడు మనకు ఈ మామిడికాయ అన్నంకు టేస్ట్ అనేది భలే వస్తుందండి. అంతే, మీరు ఇలా బాగా కలిపి తీసుకున్నారంటే మనకు మామిడికాయ అన్నం అనేది రెడీ అయిపోయింది. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర కూడా వేసి కలుపుకున్నారంటే సూపర్గా మనకు అన్నం అనేది రెడీ అండి. అల్లం ఫ్లేవర్ ఇష్టం ఉన్న వాళ్ళు దీంట్లో ఒక 1/2 టీ స్పూన్ అంతా అల్లం తురుములు కూడా వేసేసి ఫ్రై చేసుకొని కలుపుకున్నారంటే అది కూడా టేస్ట్ భలే ఉంటుందండి. మీరు కూడా సేమ్ కొలతలతో ఈ మామిడికాయ అన్నం రెసిపీని ఒక్కసారి ట్రై చేసి చూడండి, టేస్ట్ చేసి చూడండి. మీరు ఖచ్చితంగా ఇష్టపడతారండి. చాలా సింపుల్ ప్రాసెస్తో చాలా డెలిషియస్ ఫుడ్ అనమాట. మీకు ఈ రెసిపీ నచ్చిందంటే కుక్ టు ఈజీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. తప్పకుండా మన కుక్ టు ఈజీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.